జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ సెకండా. నేను మీ కస్తూరి శ్రీధర్. అసలు ఈ వీడియోని ఎట్ట చెప్పాలో నాకైతే అర్థమే కాల. సంతోషపడాలని అర్థం కాల, బాధపడాలని అర్థం కాల. న్యూస్ అయితే ఆ మాదిరి ఉండాలి, ఇంకెట్టయితే ఉండాలి. న్యూస్ విషయానికైతే వచ్చా. జమ్మూ కాశ్మీరు సరే, ఇంక మనమైతే ఈ జమ్మూ కాశ్మీర్ గురించి అయితే పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గతంలో కూడా చాలా వీడియోలు మనం చేసాం దీనికి సంబంధించి. జమ్మూ కాశ్మీర్లో అనేక మంది స్థానికులు తీవ్రవాదులకు సాయం చేస్తుండడం మూలంగానే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదం పేటరైపోతుందన్న విషయం మనకందరికి కూడా తెలిసిందే. దీని గురించి మన గతంలో కూడా మనం వీడియో చేసినాము. అదేందో అన్నట్టు పాలు దాగి రొమ్ము కొద్ది నా ఎందుకులే ఇవన్నీ మాట్లాడకూడదు అవన్నీ కూడా. కాబట్టి ఇట్టోళ్ళు చాలామంది ఉన్నారు, పాలు దగ్గర రొమ్ము గుద్దేవాళ్ళు. ఇట్టోళ్ళు అంతా కూడా ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తింటా, ఈ దేశంలో పెరుగుతా, సకల సౌకర్యాలన్నీ అనుభవించా కూడా, ప్రభుత్వం అందించే పథకాలన్నీ కూడా దొబ్బి తింటా కూడా పంది కుక్కల మాదిరా మళ్ళీ ఈ దేశానికి మళ్ళీ అన్యాయం చేయాలని చూస్తారే. వీళ్ళు తింటాను ఇంతకు అన్నమా లేకపోతే అశుద్ధమా నాకైతే అర్థమే కావడంలే. ఎట్ట పుట్టినారో ఎట్ట పుడతారో ఇటోళ్ళు కూడా, అంటే ఏ మిషన్ పెట్టి చేర్చే ఇటోళ్ళు పుడతారో కూడా నాకు అర్థం కావడంలే. ఇంత విశ్వాసం లేనితనంగా, ఇంత పనికిమాలితనంగా, ఇంత దరిద్ర పుట్టకలు ఎట్టొచ్చాయో కూడా నాకు అర్థం కావడంలే. ఈ తీవ్రవాదులకు ఆహారం, ఆశ్రయం కల్పించడంతో పాటు ఆయుధాలను కూడా జమ్మూ కాశ్మీర్లోని కొందరు దేశద్రోహులు అయితే అందిస్తూ ఉంటారు. అందుకే జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులను పట్టుకోవడం భారత ఆర్మీకి అయితే ఛాలెంజ్గా మారిపోయింది. అదేందో అన్నట్టు ఒక సామెత కూడా ఉన్నది చూడు, ఇంటి దొంగ ఈశ్వరుడు కూడా బట్టలేడు అన్నట్టు. ఇంక ఈ చెత్త మండలే ఈ మార్చి చేస్తామంటే పాపం వాళ్ళు ఎన్ని కష్టాలు పడాలా, సహకరిస్తామంటే ఈజీ అవుతుంది. అట్టాడిది వీళ్ళే పోయి ఆ తీవ్రవాదులకు సహకరిస్తామంటారు వీళ్ళకుండే పనికి మాలిన బుద్ధితో. అంటే వీళ్లకు ఈ మత ఛాందసవాదం అనేది విపరీతం. ఒరే స్వామి, వాళ్ళు అడక తింటున్నారు రానైనా, వాళ్ళ కూటికి గుడ్డకలేదురా, మనకు అన్ని సకల సౌకర్యాలు మనం ఇక్కడ అనుభవించినామనే కూడా. అట్టగాదే మా మతం ఏదన్నా, ఇంకా మా జనాభా ఇంకా మా బలం ఇంకా పెరుగుంటే ఇంకా భలే ఉండే, దానికి ఎట్ట చేయాలి మేము, క్యారే కైసా కన్నారే ఏ కైసా ఆగేలకి జనా అంటే ఇది ఎట్ట ముందు దొబ్బుకోవాలా, మన బలం ఎట్ట పెంచుకోవాలన్నట్టు వాళ్ళు చేసే పనులు అంత దుర్మార్గమైన, అంత నీతిమాలిన పుట్టకలు కూడా వాళ్ళు అలాంటి వాళ్ళు అనమాట. ఇక జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరే, ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. జమ్మూ కాశ్మీర్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులు ఈ తీవ్రవాదులకు అన్ని రకాల సహాయ సహకారాలు అయితే అందజేస్తున్నారు. చూడండి, మామూలుగా ఉండేవాళ్ళు అయితే అదొక రకం, ఏకంగా గవర్నమెంట్ జాబుల్లో ఉండేవాళ్ళు కూడా అమలు చేస్తారంటే ఇంక వాళ్ళు ఏమంటే పాపము, ఏమి చేసే పాపం రా నాయనా. ఓడు ఒక ముదనష్టం ఉండా కొడుకు, ఓడు వెనకుండే సంతంతా అన్నారు రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు, రాజ్యాంగాన్ని మార్చకపోతే ఎట్టుంటుందంటే ఇట్టే కాలబడి ఉంటుంది. అదే రాజ్యాంగాన్ని మార్చి కఠినమైన చట్టాలు తీసుకొచ్చే దేశానికి వ్యతిరేకంగా ఎవరైనా దేశద్రోహానికి పాల్పడితే ఓరే స్వామి మీకు లోడపెట్టి లాగుతారా, లోపల ఉండే పేగులు కూడా బయటకు వెళ్ళేట్టు ఏదన్నా కానీ ఉంటే అప్పుడు భయం అనేది గడ వచ్చాది పదురుతా. అది లేక ప్రతోడు మొగోడైపోతాడియా. దేశానికి వ్యతిరేకంగా పనిచేసేదానికి యానిచి వచ్చింది ఆయన ధైర్యం దమ్ము. మనలో ఉండే లోపాలు పెట్టుకొని కదా, ఈ లోపాలన్నీ చూసుకొని అయ్యే చట్టాలు కఠినంగా ఉంటే ఇంకెట్టు నిండా. అందుకనే రాజ్యాంగాన్ని మార్చాలి కాదురా స్వామి, రాజ్యాంగాన్ని మార్చాలా, ఇంతకంటే ఇంకా భయంకరమైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చే కానీ ఇట్ట వాళ్ళకి అందరికీ బాగా పడదు. తీవ్రవాదులకు అది ఇది అని కాకుండా ఏది కావాలంటే ఆ సాయం చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ ఉద్యోగులపై నిఘా పెట్టింది. ప్రభుత్వ ఉద్యోగాల కార్యకలాపాలపై గూఢచర్యం అయితే నిర్వహిస్తుంది. చూడండి ఏమి కర్మ చూడండి. అంటే వీళ్ళ పుట్టకలు అట్టాటి, వీళ్ళ బతుకులు అట్టాటి, వీళ్ళ ఆలోచనలు అట్టాటి, వీళ్ళ స్వభావాలు అట్టాటి, ఇంకేం చేస్తారు పాపం. ఈ క్రమంలో మొన్న 9 ప్రభుత్వ ఉద్యోగులు ఈ తీవ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడిపోయినారు. ఆ 9 చెప్పేది వాళ్ళ పేర్లు చెప్తా చూడండి. ఇంతియాజ్ అహ్మద్ లోని, ఈడేమన్నా పోతే పోలీస్ కానిస్టేబుల్. మరి ఏమి బతుకురా స్వామి నాయన. కొంతమంది పోలీసు వాళ్ళు అయితే ఎంత నిజాయితీగా ఉంటారో అది చెప్పలేం. దేశ సరిహద్దుల్లో ఉండి వాళ్ళు శత్రువులతో పోరాడుతూ ఉంటే, శత్రు దేశాలతో పోరాడుతూ ఉంటే, ఈ దేశంలో ఉంటా మన చుట్టూ ఉంటా మనకు రక్షణ కల్పించడానికి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో అది ఆ కష్టాలన్నీ కూడా వర్ణాతీతం. అట్టాటి పోలీసు వ్యవస్థలో ఉండి నువ్వు ఈ మారు తప్పులు చేసావంటే నీ అట్టాటి వాళ్ళ వల్ల కదరా స్వామి ఈ పోలీసు వాళ్ళకి లేని పని చెడ్డ పేరు అంత వచ్చింది. ఇంకొకటి అనబోతే బాజిల్ అహ్మద్ మీరు, వీడు వచ్చేసి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. కర్మరా స్వామి ఈడు ఎట్టా నాశనం అయిపోయినాడు. ఈడు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. ఇంకా ఆ డిపార్ట్మెంట్లో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించి ఎవరన్నా పిల్లవాళ్ళు చదువుకునే వాళ్ళకు ఇట్టన్నీ నూరిపోతా ఉంటాడు వీడి దగ్గరకు ఉండే వాళ్ళందరికీ కూడా. వీళ్ళు లేనిపోయిన మత ఛాందసవాదం అంతా కూడా. ఇంకొకటి అనబోతే ముస్తాక్ అహ్మద్ పీరు, ఈడొచ్చేసి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటు. స్వామి ఇంకొకటి అనబోతే మొహమ్మద్ జాయిద్ షా, ఈడు పోలీస్ కానిస్టేబులే. చూడండి ఇట్ట
ఈ నలుగురు కూడా జమ్మూ కాశ్మీర్లో పనిచేసే ఉద్యోగులే వీళ్ళు. ఈ నలుగురు దేశద్రోహులు తీవ్రవాదులకు ఆహారం సప్లై చేయడం, తీవ్రవాదులను ఒక చోటు నుంచి ఇంకో చోటికి రవాణా చేస్తూ ఉండడం. మరి ఏమన్నా ఆటో పెట్టుకోవాల్సిందిరా స్వామి, మీకెందుకురా గవర్నమెంట్ జాబులు మీ అటోళ్ళకు? అట్లే ఈ ఆయుధాలను మందుగుండను సప్లై చేయడం వంటి ఈ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారు. దీంతో ఈ విషయం గుర్తించినటువంటి కేంద్ర ప్రభుత్వం వీళ్ళను ఉద్యోగాల నుంచి సస్పెండ్ కాదు, ఏకంగా తీసిపాటు దొబ్బినారు, డిస్మిస్ చేసి వీళ్ళని అరెస్ట్ చేశారు. కాగా వీళ్లకు కనీసం 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్షలు పడే అవకాశం అయితే స్పష్టంగా ఉన్నది. కానీ నాయన మేము దీంతో తృప్తి పడము, మాకు సంతృప్తి కలగదు. ఇటాటోళ్ళకైతే చాలా 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 భయంకరమైన శిక్షలు అయితే వేయాలా. ఎట్టంటే వీళ్ళకి బడే శిక్షలు చూసి పక్కనోడికి ఎవరికన్నా అట్ట ఆలోచన వచ్చినా కూడా ఓడికి పైనుంచి కాదు కింది నుంచి కారాలు అట్ట ఓట డ్రాపులుగా అట్టుండాల శిక్షలు అంటే. అట్లేందే ఈ దేశం అయితే, భారతదేశం అయితే మనుగడైతే సాధించలేదు. ఎవడో ఒకటి చేత లేక మళ్ళీ బానిసకి మారిపోవాల్సిందే, అట్టుండాలి. అలాగే ప్రజలందరూ కూడా ఓరి నాయనా స్వామి మన బతుకులేదు మనం బతున్నాము, ఒకరు జాబ్ అంటారు, ఒకరు చదువు అంటారు, ఇంకొకరు ఏదో వ్యాపారం అంటారు, రకరకాల ఇబ్బందులు బాధలు ఎన్నోను. సరే మనలో ఏదో మనం మునుగుతాం తేలుతున్నాము, ఇది కాదు కథ. దీంతోపాటు మనకి ఇరువల్ల ఎన్ని జరుగుతున్నాయి, మనకు వ్యతిరేకంగా ఎన్ని జరుగుతున్నాయో అవన్నీ గుర్తెరిగి వాటిని కనిపెట్టి వాటిలోంచి మనం బయటపడేదానికి ఎట్ట చేయాలా, ఏం చేయాలా, ఎవరికి సపోర్ట్ చేయాలా, ఎవరికి సపోర్ట్ చేస్తే మన భవిష్యత్తు ఎట్టుంటుంది, మన పిల్లల భవిష్యత్తు ఎట్టుంటుంది అని చెప్పి ఆలోచన చేయాలా. ఊరికే డబ్బులు సంపాదించేనే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటే అది 100% తప్పు నా దృష్టిలో అయితే. అర్థమవుతుందా? కాబట్టి ప్రతి ఒక్క న్యూస్ ప్రతి ఒక్కరికి చేరాలా, ప్రతి ఒక్కరు కూడా మెచ్యూర్ అవ్వాలా, ప్రతి ఒక్కరు కూడా దేశం కోసం ధర్మం కోసం పనిచేసేదానికి రెడీ కావాలా. అది కథ. అర్థమవుతుందా? ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయడంతో పాటు ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ను మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. షేర్ చేయకుండా మాత్రం ఉండగాకండి, మినిమం ఒకరికైనా చేయండి, మీ పుణ్యం ఉంటుంది. కామెడీ చేస్తారు ఇద్దరు, నేను ఈ మారి అడుగుతున్నానని చెప్పి ఇంకేం చేసేది? ఇంక అడగకపోతే అదేందో అంటారు, అడగకపోతే అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు. ఇంక అడగకపోతే మీరు లైక్ కొడతారా, అడగకపోతే మీరు షేర్ చేస్తారా, అడగకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారా, ఏం చేస్తారో? ఇంక అడగాలి, తప్పదు. అడుగుతున్నా అందుకనే మళ్ళీ భంగపడుకుంటాను. ఎందుకంటే అందుకే కొంతమంది ఏమో పనికి మళ్ళీ గుంపేమో ఎటకారాలు చేస్తున్నారు. నా గోజిబాయ్ ఏమవుతుంది అది కదా. జై శ్రీరామ్.